నమస్కారమందరికీ. మన హిందూపురం ప్రాంతీయ వార్తలు మరియు ప్రజలకు ఉపయోగపడే ముఖ్య సమాచారం, విద్య, ఆరోగ్యం, సామాజిక అంశాలపై వివరాలతో మరో ప్రత్యేక పాడ్కాస్ట్ కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ఒక ప్రమాద వార్తతో ప్రారంభిద్దాం. హిందూపురం సమీపంలో జరిగిన ఆటో ప్రమాదం స్థానికంగా కలకలం రేపింది. సోమందేపల్లి ప్రాంతంలోని రాంబాబు కాలనీకి చెందిన సుమారు 11 మంది కూలీలు ప్రతిరోజులాగే హిందూపురం మండలంలోని జూమాకులపల్లి ప్రాంతానికి పనికోసం ఆటోలో బయల్దేరారు. అయితే మలుగూరు క్రాస్ సమీపానికి చేరుకునేసరికి ఎదురుగా వేగంగా వస్తున్న బస్సును తప్పించేందుకు డ్రైవర్ ప్రయత్నించడంతో ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో వీరాచారి అనే వ్యక్తికి తీవ్ర గాయాలుగాగా శివకుమారి, చంద్రకళ, కృష్ణవేణి, అంజినమ్మ, రామ్మోహన్, నరసింహులు, రామక్క సహా మొత్తం 8 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే 108 అంబులెన్స్ సిబ్బంది అక్కడికి చేరుకుని గాయపడిన వారిని హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అవును, ఇలాంటి ప్రమాదాలు తరచూ జరుగుతున్న నేపథ్యంలో రహదారి భద్రతపై మరింత జాగ్రత్త అవసరమనిపిస్తోంది. ఇప్పుడు మరో సానుకూల వార్తను చెప్పుకుందాం. హిందూపురం మండలంలోని పూలకుంట గ్రామంలో ఉన్నత పాఠశాల నిర్మాణం కోసం గతంలో స్వామీరావు అనే రైతు తన 2 ఎకరాల భూమిని ఉచితంగా ఇచ్చారు. అయితే ప్రస్తుతం ఆయన కొంత ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం స్థానిక ప్రజాప్రతినిధుల ద్వారా ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ దృష్టికి వెళ్ళింది. దీంతో వెంటనే స్పందించిన ఎమ్మెల్యే బాలకృష్ణ స్వామీరావుకు సహాయం చేయాలని నిర్ణయించారు. ఆయన పొలంలో ఉచితంగా బోరుబావి తవ్వించి మోటార్ ఏర్పాటు చేయిస్తాలని హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు మంగళవారం బోరుబావి తవ్వకాలు ప్రారంభమయ్యాయి. స్థానిక సర్పంచ్ మంజునాథ్ ఈ కార్యక్రమంలో పాల్గొని బోరుబావికి పూజలు నిర్వహించారు. గ్రామస్తులు ఈ సహాయాన్ని అభినందిస్తున్నారు. ఇప్పుడు క్రీడల రంగంలో హిందూపురానికి గర్వకారణమైన ఒక వార్త. జాతీయ స్థాయిలో జరిగే పెంకాట్ సిలాట్ క్రీడా పోటీలకు హిందూపురానికి చెందిన కొంతమంది విద్యార్థులు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పీఏలు సురేంద్ర, వీరయ్య వారిని అభినందించారు. వారు మాట్లాడుతూ జాతీయ స్థాయిలో పోటీలకు ఎంపిక కావడం చాలా గొప్ప విషయం. హిందూపురం పేరును దేశవ్యాప్తంగా ప్రాచుర్యంలోకి తీసుకువచ్చే అవకాశమిది అని అన్నారు. భవిష్యత్తులో కూడా క్రీడాకారులకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు వెంకటేష్, కోచ్ ప్రవీణ్ కుమార్, జనార్దన్ రెడ్డి, రియాజ్ బాషా, మాధవి, సారథి తదితరులు పాల్గొన్నారు. అవును, ఇలాంటి ప్రమాదాలు తరచూ జరుగుతున్న నేపథ్యంలో రహదారి భద్రతపై మరింత జాగ్రత్త అవసరమనిపిస్తోంది. ఇప్పుడు మరో సానుకూల వార్తను చెప్పుకుందాం. హిందూపురం మండలంలోని పూలకుంట గ్రామంలో ఉన్నత పాఠశాల నిర్మాణం కోసం గతంలో స్వామీరావు అనే రైతు తన 2 ఎకరాల భూమిని ఉచితంగా ఇచ్చారు. అయితే ప్రస్తుతం ఆయన కొంత ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం స్థానిక ప్రజాప్రతినిధుల ద్వారా ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ దృష్టికి వెళ్ళింది. దీంతో వెంటనే స్పందించిన ఎమ్మెల్యే బాలకృష్ణ స్వామీరావుకు సహాయం చేయాలని నిర్ణయించారు. ఆయన పొలంలో ఉచితంగా బోరుబావి తవ్వించి మోటార్ ఏర్పాటు చేయిస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు మంగళవారం బోరుబావి తవ్వకాలు ప్రారంభమయ్యాయి. స్థానిక సర్పంచ్ మంజునాథ్ ఈ కార్యక్రమంలో పాల్గొని బోరుబావికి పూజలు నిర్వహించారు. గ్రామస్తులు ఈ సహాయాన్ని అభినందిస్తున్నారు. ఇప్పుడు పోలీసు శాఖ చేపడుతున్న కార్డన్ సర్చ్ గురించి ఒక ఆసక్తికరమైన సమాచారం. ఇటీవల హిందూపురం పట్టణంలో పోలీసులు నిర్వహించిన కార్డన్ సర్చ్లో అనేక రికార్డులేని ద్విచక్ర వాహనాలు పట్టుబడుతున్నాయి. గుడ్డం ప్రాంతంలో జరిగిన సోదాల్లో సుమారు 50కి పైగా ద్విచక్ర వాహనాలు పట్టుబడ్డాయి. వాటిలో చాలా వరకు నంబర్ ప్లేట్లు లేకపోవడం, వాహన పత్రాలు లేకపోవడం గమనార్హం. అదేవిధంగా లేపాక్షి మండలం తిలక్ నగర్ ప్రాంతంలో నిర్వహించిన సోదాల్లో 60కి పైగా వాహనాలు గుర్తించారు. ఇవన్నీ పోలీసులు సీజ్ చేసి విచారణ చేస్తున్నారు. ఇందులో ఎక్కువ వాహనాలు కర్ణాటక రాష్ట్రానికి చెందినవిగా గుర్తించబడినట్లు సమాచారం. బెంగళూరు, దొడ్డబళ్లాపురం వంటి ప్రాంతాల్లో చోరీకి గురైన వాహనాలను తక్కువ ధరకు అమ్మేస్తున్నారనే అనుమానాలున్నాయి. వాటిని ఇక్కడి కొందరు కొనుగోలు చేసి నంబర్ ప్లేట్లు లేకుండా వాడుతున్నట్లు తెలుస్తోంది. డీఎస్పీ మహేష్ మాట్లాడుతూ కార్డన్ సర్చ్లో పట్టుబడిన వాహనాలకు సంబంధించిన సరైన పత్రాలు స్టేషన్లో చూపిస్తే వాటిని యజమానులకు తిరిగి ఇస్తామని తెలిపారు. అయితే పత్రాలు లేకపోతే అవి దొంగ వాహనాలుగా భావించి తిరిగి ఇవ్వడం సాధ్యం కాదని స్పష్టం చేశారు.
పోలీసుల అంచనా ప్రకారం హిందూపురం పట్టణంలోనే 2000 నుంచి 3000 వరకు రికార్డులు లేని ద్విచక్ర వాహనాలు ఉండవచ్చని భావిస్తున్నారు. ఇప్పుడు మరో ముఖ్యమైన విషయం, వంట గ్యాస్ వినియోగం. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో చమురు మరియు గ్యాస్ సరఫరాపై ప్రభావం పడే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. అందుకే గ్యాస్ వినియోగంలో పొదుపు పాటించడం చాలా అవసరం. వంట చేసేటప్పుడు స్టవ్ను హై ఫ్లేమ్లో కాకుండా మధ్యస్థ లేదా తక్కువ మంటపై వాడాలి. గిన్నెలపై మూతపెట్టి ఉడికించడం వల్ల వేడి త్వరగా చేరి గ్యాస్ ఆదా అవుతుంది. అలాగే ప్రెషర్ కుక్కర్ ఉపయోగించడం వల్ల కూడా గ్యాస్ వినియోగం తగ్గుతుంది. బర్నర్ రంధ్రాలు పూడిపోకుండా చూసుకోవడం కూడా అవసరం. ఫ్రిడ్జ్లోంచి తీసిన ఆహారాన్ని వెంటనే వేడి చేయకుండా కొంతసేపు బయట ఉంచి గది ఉష్ణోగ్రతకు వచ్చిన తరువాత వేడి చేస్తే గ్యాస్ తక్కువగా ఖర్చవుతుంది. గ్యాస్కు ప్రత్యామ్నాయంగా ఇప్పుడు మార్కెట్లో అనేక ఆధునిక పరికరాలు అందుబాటులో ఉన్నాయి. ఇండక్షన్ స్టవ్, ఎలక్ట్రిక్ కుక్కర్, ఇన్ఫ్రారెడ్ స్టవ్ వంటి పరికరాలు విద్యుత్తుతో పనిచేస్తాయి. వీటితో తక్కువ ఖర్చుతో సురక్షితంగా వంట చేసుకోవచ్చు. అలాగే సోలార్ కుక్కర్ ఉపయోగించి సూర్యరశ్మితో వంట చేయవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో బయోగ్యాస్ ప్లాంట్ల ద్వారా పశువుల వ్యర్థాల నుంచి గ్యాస్ తయారు చేసి గృహ అవసరాలకు ఉపయోగించుకోవచ్చు. ప్రస్తుతం గ్యాస్ కొరత కారణంగా కొన్ని హోటళ్లు కూడా ఇండక్షన్ కుక్టాప్స్ వైపు మొగ్గు చూపుతున్నాయి. ఇప్పుడు హిందూపురం పట్టణ అభివృద్ధి అంశంపై ఒక వార్త. పట్టణంలో రహదారుల విస్తరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. అయితే ఈ పనుల వల్ల కొంతమంది తమ స్థలాలను కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ప్రజలు మునిసిపల్ అధికారులకు తమ సమస్యలను వివరించి న్యాయం చేయాలని కోరుతున్నారు. అభివృద్ధి పనులు జరుగుతున్నప్పటికీ ప్రజల సమస్యలను కూడా పరిగణలోకి తీసుకోవాలని కోరుతున్నారు. మరొక సాంస్కృతిక కార్యక్రమం గురించి చెప్పుకుంటే, హిందూపురం పట్టణంలోని బెంగళూరు రోడ్డులో ఉన్న రేణుకాయల్లమ్మ ఆలయంలో కదిరి పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అమ్మవారికి కుంకుమార్చన, పుష్పార్చనలు నిర్వహించి భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు భక్తిగీతాలను ఆలపిస్తూ కార్యక్రమాన్ని ఆధ్యాత్మికంగా నిర్వహించారు. యువతకు సంబంధించిన ఒక ముఖ్యమైన సందేశం కూడా ఉంది. మునిసిపల్ చైర్మన్ డిఈ రమేష్ కుమార్ మాట్లాడుతూ యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ నెల 12వ తేదీన అంబేద్కర్ కూడలి నుంచి మేళాపురం కూడలి వరకు మాదక ద్రవ్యాల వ్యతిరేక ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇప్పుడు ఆరోగ్యానికి సంబంధించిన ఒక మంచి అవకాశం. ఈ నెల 13వ తేదీన హిందూపురం ఎంజీఎం క్రీడా మైదానంలో ట్రినిటీ సంస్థ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించబడుతోంది. బెంగళూరులోని శంకర్ నేత్రాలయానికి చెందిన వైద్యులు పాల్గొని ఉచితంగా కంటి పరీక్షలు చేస్తారు. విద్యార్థులకు ముఖ్యమైన సమాచారం కూడా ఉంది. రాష్ట్రంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో 2026-27 విద్యా సంవత్సరానికి ప్రవేశాల కోసం మార్చి 12 నుంచి ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఏప్రిల్ 11 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏప్రిల్ 13న ఎంపిక జాబితా విడుదలవుతుంది. ప్రస్తుతం 5వ తరగతి చదువుతున్న బాలికలు 6వ తరగతిలో ప్రవేశానికి అర్హులు. ప్రతి పాఠశాలలో 40 సీట్లు అందుబాటులో ఉంటాయి. అలాగే కొడిగెనహల్లి గురుకుల పాఠశాలలో కూడా ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ప్రస్తుతం 4వ తరగతి చదువుతున్న విద్యార్థులు 5వ తరగతిలో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవచ్చు. జూనియర్ కళాశాలలో ప్రవేశానికి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులు. ఏప్రిల్ 24న నిర్వహించే ప్రవేశ పరీక్ష మార్కుల ఆధారంగా ఎంపిక జరుగుతుంది. ఈ అన్ని విద్యా ప్రవేశాలకు సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్లు సమర్పించడానికి హిందూపురంలోని జెమినీ ఇంటర్నెట్, ధనలక్ష్మి రోడ్డు వద్ద సంప్రదించవచ్చు. అక్కడ విద్యార్థులకు అప్లికేషన్ ప్రక్రియలో సహాయమందిస్తున్నారు. ఇంతటితో ఈరోజు హిందూపురం ప్రాంతీయ వార్తలు మరియు ప్రజలకు ఉపయోగపడే ముఖ్య సమాచారం ముగిస్తున్నాం. ఇలాంటి మరిన్ని సమాచార కార్యక్రమాల కోసం మా పాడ్కాస్ట్ను వింటూ ఉండండి. అందరికీ ధన్యవాదాలు.